ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మంచి కోసమే కదా మా అమ్మ చెబుతుంది. నాన్న వద్దు నాన్న, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అమ్మా, బాల బయటికెళ్తే ఎన్ని గండాలో నీకు తెలుసు కదా. బాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళనివ్వద్దు. అన్నయ్య, అందరూ చెప్తున్నారు కదా, నువ్వు వెళ్ళకపోవడమే మంచిదన్నయ్య. వదినా, అన్నయ్యని పైకి తీసుకెళ్ళండి. అక్క, బావగారిని తీసుకువెళ్ళక్క. బావగారికి ప్రాణగండం అంటున్నారు కదక్క, నువ్వే బావగారిని కాపాడాలి. త్రిపుర, నా కన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వాణ్ణి చూసుకోవలసిన బాధ్యత నీదే. ఈసారి తప్పు జరిగితే మాత్రం నేను ఊరుకోను. తీసుకువెళ్ళు. తీసుకెళ్ళమ్మా. బాలగారు రండి. ఆహాహాహా, ఆ బాలను ఆపడానికి మన ఊర్వశి నిత్య భలే స్కెచ్ వేశారు. అంటే ఇదంతా ప్లానా? అవునా, వచ్చింది ఎవరో కాదు, నిత్య. అత్తయ్య, నిన్న మేం వేసిన ప్లాన్ ఇదే. ఎంత మంచి ప్లాన్ వేశావే. కోడల పిల్ల, తెలుగులో మా ఇద్దరిని మించిపోయావు. ఊరసి, ఇక్కడ బాలాని త్రిపురను భలే లాక్ చేశాం. నువ్వు కాంపిటీషన్కి వెళ్ళవే. ఇక్కడ బాల త్రిపుర గుమ్మం దాటి వెళ్లకుండా మేం కాపలా కాస్తాం. గుమ్మం కాదు, గది నుంచి బయటికి రాలేరు. నువ్వు ఈ కాంపిటీషన్ ఈజీగా గెలుస్తావు. ఉసే ఉసే ఉసే, నువ్వు గెలిస్తే ఆ డబ్బులతో రవ్వల్ నెక్లెస్ చేయించుకుంటానే. అంటే కాళ్ళు పోయేలాగా నేను డాన్స్ చేస్తే నువ్వు రవ్వల నెక్లెస్ చేయించుకుంటావా అత్తయ్య? అదేలేవే, మనిద్దరం చేయించుకుందాం. ముందు తనని వెళ్ళనివ్వు, వెళ్ళొచ్చినాక మీ ఇద్దరు కలలు గందురు. నువ్వు వెళ్ళు ఊర్వశి. ఓకే ఫణి. ఆల్ ది బెస్ట్. అబ్బబ్బబ్బబ్బా, పదవే, వాళ్ళిద్దరు బయటికి రాకుండా మనం కాపలా కాద్దాం. పోదాం. గాయత్రి, ఏంటి టెన్షన్ పడుతున్నావు? నిన్నే గాయత్రి, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? నువ్వు నీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తావు, మరి టెన్షన్ ఎందుకు చెప్పట్లేదు? ఇంతకొచ్చిన సోదమ్మా కరెక్ట్ కాదు అని అనిపిస్తోంది. అవును, నాకు కూడా సేమ్ డౌట్ ఉంది. ఎందుకంటే ఈ సోది చెప్పేవాళ్ళని, బయట జాతకాలు చెప్పేవాళ్ళని నేనంతగా నమ్మను. అయినా ఆ సోది చెప్పే ఆమె విషయంలో నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? నాకు టెన్షన్ ఆమె గురించి కాదు, మా అక్క బావగారి గురించి. వాళ్ళ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? అక్క బావగారు డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి. డాన్స్ కాంపిటీషన్? అవును, నిన్న డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి మా అక్క క్వాలిఫై అయ్యింది. అక్క బావగారు ఎలా అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. కానీ కరెక్ట్గా ఎవరో చెప్పినట్టు ఈ సోదం వచ్చి బావగారికి ప్రాణగండం, బయటికి వెళ్ళకూడదు అని చెప్పింది. అయితే ఇదెవరో కావాలనే చేస్తున్నారు. ఇప్పుడు మా అక్కని బావగారిని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించాలి. రా చెప్తాను. ఏంటి చూస్తున్నావు? రా చెప్తాను.
సుందరి టైం అయిపోతుంది. కాంపిటీషన్కి మనం వెళ్ళాలి, లేకపోతే నువ్వు కాంపిటీషన్లో విన్ అవ్వలేవు. అవును. అన్నయ్య మీరు కాంపిటీషన్ విన్ అవుతారు. ఎలా రా? అన్నయ్య వెంటనే మీరు వదినతో కలిసి కాంపిటీషన్కి వెళ్ళండి. ఎలా వెళ్తాం మనంత్ గారు? కింద బామ్మగారున్నారు. చిన్నత్తయ్య చిన్నమావయ్య కూడా గది బయట తిరుగుతున్నారండి. అక్క వాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్తారు? నేనేమి మా నానమ్మ ముందు మెయిన్ డోర్లో నుంచి వెళ్ళమని చెప్పట్లేదు. ఏ అనంతు, మెయిన్ డోర్ నుంచి వెళ్లకుండా ఇంకెలా వెళ్తాం రా? అదిగో ఆ కిటికీలో నుంచి. ఐడియా బానే ఉందిరా. ఇక్కడి నుంచి కిందకెలా దిగుతారండి? రండి చెప్తాను. పదా. అన్నయ్య వదిన వెళ్ళండి. సుందరి పదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. బాలగారు, నాకెందుకో భయంగా ఉంది. మనం ఇలా బయటికి వెళ్ళిన సంగతి బామ్మగారికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే ఏమంటారో ఏమో అని చాలా భయంగా ఉంది. ఎవరేం అనుకోరు. ఆ సోదమ్మ నిజంగానే సోద్ చెప్పింది. ముందు మనం కాంపిటీషన్కి వెళ్ళాలి, నువ్వు గెలవాలి. అవునక్క, బావగారు చెప్పింది కరెక్ట్. నువ్వు వెంటనే బయలుదేరు. వదిన మీరేం ఆలోచించకండి, తొందరగా వెళ్ళండి. సుందరి నువ్వేం భయపడకు, నేనున్నాను. పదా. అన్నయ్య అమ్మో, బాలగారు జాగ్రత్త. అన్నయ్య జాగ్రత్త. వదిన త్వరగా రండి. సుందరి పదా.